ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. భోగాపురం చేరుకున్న వైఎస్ జగన్ కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనం భారీగా తరలివచ్చారు. థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్డుకు ఇరువైపులా అభిమానులు బారులు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ విజయనగరం జిల్లా నాతవలస టోల్ గేట్ దగ్గరికి ప్రస్తుతం చేరుకున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన శ్రేణులు అభిమానులు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నాం. ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాధించిన జగన్ కు ధన్యవాదాలు చెప్తున్నట్టుగా ఈ రోజు జగన్ టూర్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద ఎత్తున అభిమానులు ప్లకార్డులు చూస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నట్టుగా కూడా థ్యాంక్ యూ జగన్ అన్న అంటూ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తోటి అభిమానులు ప్లకార్డులను ఏర్పాటు చేశారు. ఈ రోజు పర్యటన ఆశాంతం కూడా పూర్తి స్థాయిలో ఈ థ్యాంక్ యూ జగన్ అనే పోస్టర్లు మాత్రం వైసీపీ శ్రేణులు పట్టుకుని జగన్ కు అభినందనలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నాటవలస చెక్ పోస్ట్ దగ్గర పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన అభిమానులు చేరుకున్న నేపథ్యంలో అనంతరం పెద్ద ఎత్తున భారీ గజమాలను కూడా క్రేన్ తోటి సిద్ధం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 3 రంగులతో బెలూన్లు ఏర్పాటు చేసి జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా జైలులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును మరికొద్ది సేపట్లో జగన్ కలుసుకోబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం 2 గంటలకు శ్రీకాకుళం చేరుకోవాల్సిన ఎక్కడికక్కడ అభిమానులు విశాఖపట్నం నుంచి బయలుదేరిన నాటి నుంచి ఇప్పటికి కూడా ప్రధానంగా రోడ్డుపై ఉన్న అన్ని గ్రామాల్లోంచి రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ నిలిపివేస్తున్న నేపథ్యంలో పర్యటన దాదాపు 2 గంటలకు పైగా ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. భోగాపురంలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చి థ్యాంక్ యూ జగన్ అన్న అనే ప్లకార్డులను చూపిస్తూ జగన్ కు ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరో 2 రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో థ్యాంక్ యూ జగన్ అన్న అంటూ ఇక్కడ వైసీపీ శ్రేణులు చూపిస్తున్న ప్లకార్డులు కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం జగన్ కు ఏదైతే విశాఖ నుంచి శ్రీకాకుళంకు దాదాపు 3 గంటల్లో చేరుకోవాల్సిన జగన్ దాదాపు ఇప్పుడు ప్రస్తుతం నాతవలస టోల్ గేట్ దగ్గరకు అంటే దాదాపు 50 కిలోమీటర్లు చేరుకోవడానికి 3 గంటలకు పైగా సమయం పట్టింది. మరో 2 గంటల పాటు ఇక్కడి నుంచి ప్రయాణిస్తే కానీ శ్రీకాకుళం వెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. మొత్తం మీద మరో 2 గంటల తర్వాత శ్రీకాకుళం చేరుకొని ములాఖాత్లో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును జగన్ కలవబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నాం. ఏదైతే ఈ భారీ గజమాలతోటి ఆయనకు స్వాగతం పలికి ఆయనకు గజమాలలు వేసేందుకు మాత్రం అభిమానులు పెద్ద ఎత్తున సిద్ధమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి ఊర్లో ఇదే తరహాలో గజమాలలు అదేవిధంగా బెలూన్లు ప్లకార్డుల ప్రదర్శనలతో ఆయన పర్యటన మాత్రం బాగా ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో అంటే దాదాపు 2 గంటల ఆలస్యంగా జగన్ పర్యటన సాగుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో శ్రీకాకుళంలో జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును జగన్ కలిసి పరామర్శించబోతున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ప్రస్తుతం నాతవలస చెక్ పోస్ట్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్ ఎన్టీవీ.